దొండకాయ ఎండు రొయ్యల కూర చేద్దామండి. సో దొండకాయ ఎండు రొయ్యల కూరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. దొండకాయ ముక్కలు 1 కప్పు, ఎండు రొయ్యలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఎండు మిరపకాయలు 2, ఆవాలు 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 2 స్పూన్లు, గరం మసాలా 1/2 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా. దొండకాయ ఎండు రొయ్యలకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, మరి మనం ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామండి. సో స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, సూపర్. ఏం చేద్దామంటే దీంట్లో నూనె వేసుకుందాం. ఓకే, ఇది మనకి రెగ్యులర్ ఆయిల్ కదండి? రెగ్యులర్ నూనె అండి. ఓకే, సో రిఫైండ్ ఆయిల్. నూనె వేసుకున్నాక యూజువల్ గా మనకి రొయ్యలు అంటే ఎక్కువగా పచ్చి వాసన, నీసు వాసన వస్తుంటుంది. సో అవి పోవాలి అంటే మీరు ఏమైనా టిప్ చెప్తారా? సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఎండు రొయ్యలు స్మెల్ వస్తుంది, కాకపోతే ఏంటంటే ఇది గోరువెచ్చని నీళ్ళు కొంచెం కడిగితే నీట్గా కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీంట్లో ఆ ఎండు రొయ్యల తాలూకు స్మెల్లే దీనికి ఇంకా బాగా ఉంటుంది అనమాట, ఆ టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, సో మనం దీంట్లో ఎండు మిరపకాయలు వేసాం కదా, సో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. సో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. సో ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచిగా వేయిద్దాం. సో దీనిలో తాలింపు కోసం అని ఏం చేస్తామంటే కొన్ని ఆవాలు, అలాగే కొన్ని మెంతులు కొద్దిగా తక్కువ క్వాంటిటీ వేయాలి. సో ఎక్కువ వేయకూడదు, 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇలా మెంతులు, ఆవాలు వేసి ఉల్లిపాయ ముక్కలు అలా ఈ మూడింటిని మంచిగా ఇలా వేగనివ్వాలి. సో ఇలా వేగుతున్నాయి కదా, సో దీంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటే మనం ఏం చేయాలంటే ఈ దొండకాయ ముక్కలను కూడా వేయించాలి. సో అప్పుడే మనకి కూర మంచి టేస్ట్గా వస్తుంది. సో ఇలా నేను సన్నగా కట్ చేశాను. కటింగ్ మీరు ఎలా కావాలంటే దొండకాయలు అంటే స్లైసెస్ లాగా, రౌండ్స్ లాగా కూడా చేయొచ్చు. సో ఇలానే చేయాలని ఏం లేదు. ఓకే, సో ఈ దొండకాయ ముక్కలను కూడా మనం దీంట్లోనే. యూజువల్గా మనకి దొండకాయ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. సో మీరు పాన్లో పెట్టారు కదా, సో మనకి దాంతో పాటు ఈజీగా కుక్ అయిపోతుందా? సో అందుకోసం ఏం చేసామంటే మనం ఉల్లిపాయలతో పాటు ఆయిల్లో వేసాం. సో ఇలా వేగడం వల్ల ఏమవుతుందంటే మంచిగా కుక్ అవుతుంది, త్వరగా కుక్ అవుతాయి అనమాట. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టి కాసేపు అలా వేగనివ్వాలి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన టేస్ట్. ఇందులో మనం అల్లం వెల్లుల్ని ముందు యాడ్ చేయకూడదు. అల్లం వెల్లుల్లి వేయడం వల్ల ఏమవుతుందంటే అది పట్టుకొని సరిగా వేగదు. సో అందుకోసం నేను అల్లం వెల్లుల్లి ముందు వేయలేదు. సో ముందు మనం ఈ దొండకాయ ముక్కల్ని వేగనిద్దామండి. సో కొద్దిగా ఉప్పు, మనకి తగినంత ఉప్పు వేసుకొని సో దీన్ని మనం మూత పెడదామండి. సో మూత పెట్టి దొండకాయ ముక్కల్ని కాస్త మగ్గనిస్తే మనకి అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ దొండకాయ బాగా ఉడికి తర్వాత మనకి మంచి ఈ దొండకాయ కూర అయితే రెడీ అవుతుంది. దొండకాయ ఎండు రొయ్యల కూర. సో ఇప్పుడు మామూలుగా మనకి దొండకాయ అనగానే చాలా హెల్దీ అండ్ టేస్టీ అని కూడా చెప్పొచ్చు కదా. చాలా మంది యాక్చువల్లీ ఫ్రైలు అంటే ఎక్కువగా ఇష్టంగా తింటారు. సో దొండకాయతో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దొండకాయ పకోడా ఫ్రై కానీ, లేదా దొండకాయ పీనట్ ఫ్రై కానీ. అలాగే మనం ఏంటంటే నాన్ వెజ్ రెసిపీలో మనం ఇలా ఎండు రొయ్యల కాంబినేషన్లో చేస్తున్నాం. సో స్పెషల్లీ ఇదేంటంటే మనకి త్రూఅవుట్ ఆంధ్రాలో అన్ని జిల్లాల వాళ్ళు చేస్తుంటారు. ఎక్కువగా కోస్టల్ ఏరియా వాళ్ళు ఎక్కువగా తింటారు. సో ఇప్పుడు ఇది మనకు ఉడకడానికి టైం పడుతుంది కదా, ఒక జస్ట్ 5 నిమిషాలు అలా మనం వేగనిద్దాం. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా దొండకాయ ఉడికి ఇంకా మనం చేయొచ్చు. ఓకే, సూపర్. సో మరి కాసేపు వెయిట్ చేసాం కదా, దొండకాయ ఉడికిందో లేదో ఒకసారి షెఫ్ ని అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, మరి ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూసేద్దామా? మూత అండి. సో ఇవి మనకి వేగుతున్నాయి కదా, సో ఇంకా బాగా వేగాలి. సో మళ్ళీ ఇంకా మనం దీంట్లో ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకుందాం. సో ఇలా దొండకాయలు చక్కగా నూనెలో వేగుతున్నాయి. సో మనం ఏం చేయాలంటే ఈ స్టేజ్ లో ఈ ఎండు రొయ్యలు త్వరగానే ఉడికిపోతాయి. కాకపోతే మనకి మంచి స్మెల్ అది బాగా రావాలి కాబట్టి సో ఈ ఎండు రొయ్యలు కూడా మనం దీంట్లోనే యాడ్ చేస్తాం. ఓకే, సో క్వాంటిటీ ఎండు రొయ్యల్ని. దొండకాయ తాలూకా అరోమా అయితే చాలా బాగా వస్తుందండి. మీరు కుక్ చేస్తుంటే నాకు అలా తినేయాలనిపిస్తుంది, అంత డెలిషియస్ గా ఉంది. సో ఇప్పుడు మనం ఇలా ఈ రొయ్యలు దొండకాయ ఇలా వేగుతుంది కదా, దీంట్లో ఏం చేయాలంటే మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. సో కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు అనేది జస్ట్ అరోమా కోసమా, మనకి ఏమైనా టేస్ట్ యాడ్ అవుతుందా ఇందులో? ఆ ఫ్లేవర్ అంటే అరోమా స్మెల్ అది వస్తే మనకి కర్రీ ఫ్లేవర్ అనేది కరివేపాకుతోనే వస్తుంది. ఓకే, సో అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఈ దొండకాయలు బాగా వేగాలని. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆనియన్స్ వేసిన టైంలోనే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంటారు. సో మీరు ఆ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు, ఎందుకంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మొత్తం ప్యాన్ కి అతుక్కుపోతుంది. సో ఇలా అలా కాదు అనుకుంటే ఈ అల్లం వెల్లుల్లి తూరు అంటే లైక్ రఫ్ గా మనం కోర్సుగా దంచి వేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్
నూనెలో వేగుతుంది. ఓకే, అలాగే దీంట్లో మనం పసుపు వేసుకుందాం. ఓకే, పసుపు, అలాగే కారం, అలాగే గరం మసాలా పొడి. ఓకే, సో పసుపు, కారం, గరం మసాలా పొడి వీటిని వేస్తున్నాం కదా. మనం ఆల్రెడీ ఉప్పు వేస్తాం. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం అండి. సో కూర చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫ్రై అంటే మనం ఇలా వేపుడులా చేసుకుంటే దీనిలో టమాటాలు యాడ్ చేయక్కర్లేదు. బట్ కూర చేస్తున్నాం కాబట్టి దీనిలో మనం కొన్ని టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో టమాటాలను కూడా నేను దీంట్లో వేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా ఉడకాలి బాగా. వాటర్ ఏమన్నా పడుతుందంటారా ఇందులో? పడతాయండి వాటరు. కొద్దిగా ఉడకడానికి కోసం సరిపడిన నీళ్ళు వేసుకొని, సో టమాటాలు అలాగే అన్ని మసాలాలు అన్నీ వేసేసాం. సో ఈ దొండకాయలు ముందు వేగా ఇప్పుడు అలాగే ఉడుకుతున్నాయి. సో దీనిలో పైనుంచి అలా కొద్దిగా కొత్తిమీరని కూడా చల్లుకొని, సో ఇది ఆప్షనల్, కావాలంటే కొత్తిమీర మనకు నచ్చుతుంది కాబట్టి ఇలా కొత్తిమీరని కూడా చల్లుకొని. ఓకే, సో దీన్ని మనం మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన సో ఈ దొండకాయ ఎండు రొయ్యల కూర అయితే రెడీ అవుతుంది. సో చూస్తున్నారు కదా, దొండకాయలు అండ్ అలాగే ఎండు రొయ్యలు ఇంకా ఉడకడానికి మరి కాసేపు టైం పట్టేలాగా ఉంది. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. సో మరి కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో ఒకసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్, మరి ఇది కంప్లీట్ గా కుక్ అయిపోయింది అంటారా? ఒకసారి చెక్ చేయొచ్చా? చూద్దామండి. వావ్, సో ఉడుకుతుంది పర్ఫెక్ట్గా ఇలా. సో దొండకాయలు అలాగే ఎండు రొయ్యలు మంచిగా అలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడానికి అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే, సో ఇంకా మనం దీన్ని కూర అయితే బాగా ఉడికిపోయింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు. సో చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట. అండ్ చాలా ఈజీ. డెఫినెట్గా మనకు నాన్ వెజ్ లవర్స్కి ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాలనుకునే వాళ్ళకైతే ఇది డెఫినెట్గా మంచి ఆప్షన్. ఓకే, సో అలా అలా వేడి వేడి అన్నంలో అది కలుపుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. ఓకే, సో ఎండి రొయ్యలు అండ్ దొండకాయ కాంబినేషన్. సో మీరు కావాలంటే దీన్ని ఫ్రైలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను టమాటాలు యాడ్ చేసి ఇలా కూరలా చేశాను. సో ఇట్స్ అప్ టు యూ. ఇది ఫ్రైలా కూడా బాగుంటుంది. దొండకాయ ఎండు రొయ్యల కూరకి కావలసిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, ఎండు రొయ్యలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1/2 స్పూను, మెంతులు 1/2 స్పూను, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 స్పూను, కారం 2 స్పూన్లు, గరం మసాలా 1/2 స్పూను, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా. దొండకాయ ఎండు రొయ్యల కూర తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, మెంతులు, దొండకాయలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి. దొండకాయలు వేగాక ఎండు రొయ్యలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా పొడి, టొమాటో ముక్కలు, అలాగే కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత పైనుండి కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. దొండకాయ రొయ్యల మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఆంధ్ర స్టైల్లో నోరూరించే దొండకాయ ఎండు రొయ్యల కూర రెడీ.